ఓకే సార్, ఇప్పుడు మాకు కొన్ని డౌట్స్ అయితే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే విద్య అనేది కొందరికి అనుకూలంగా ఉన్న ఇంకొందరికి అందని ద్రాక్ష అనే అనుకోవచ్చు సార్. మామూలుగా చెప్పుకోవాలి అంటే ఒక బిజినెస్ లాగా మారిపోయింది. ఎంత ఎక్కువ ఫీజు కట్టి చదివిస్తే అంత గొప్ప అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు జనాలు. దీని మీద ఏమంటారు సార్? అందని ద్రాక్ష ఏమి కాదు, మనకి ఏది అందితే అదే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనే ఒక ఫ్రేజ్. ఓకే సార్. అంటే ఏ చెట్టుకైతే మనం జస్ట్ ఇట్లా చెయ్యి అందితే అందుతాయో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏదంతే అది తీసుకోవాలి, నాట్ నెసెసర్లీ గ్రేప్స్. అందరి ద్రాక్ష అని అనకర్లా. అయితే పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ యూనివర్సల్, సర్వత్రా ఉంది. అది బుక్స్లో ఉంది. యూ కెన్ బై ఎనీ బుక్ అండ్ రీడ్. చదివితే అర్థమవుతుంది కదా. ఫస్ట్ టైం అర్థం కాలేదు, రెండోసారి చదువు అర్థమవుతుందా? రెండోసారి కాలేదు, మూడోసారి అవుతుంది కదా. ఇక ఎన్నిసార్లు చదివినా కాకపోతే యు ఆర్ నాట్ ఫినఫ్ టు పర్సూ ఎడ్యుకేషన్, అది వేరే సంగతి. 2-3 సార్లు చదివితే అర్థమయ్యే దానికి వై షుడ్ యూ గో టు స్కూల్ అంటే నేను చాలా రాడికల్ ప్రపోజేషన్ చూస్తున్నా. ఇప్పుడు స్కూల్లో ఎంత ఫీజు ఉందమ్మా ఎల్కేజీ యూకేజీకి? అంటే కొంచెం స్టాండర్డ్ ప్రైవేట్ స్కూల్కి పంపించాలంటే ఎంత అవుతుంది? ఉంది సార్, ఉంది. ఎంత ఉంది ఏడాదికి? 40-50 లక్ష పైన, లక్ష మినిమం. అంటే రేంజ్ని బట్టి 3-4 lakhs ఎల్కేజీ యూకేజీకి అది ఫీజు. ఇదంతా ఏంది? ప్రెస్టేజ్. మా పిల్లవాడు మీ సార్ నేను అదే అంటున్నా. అంటే ఒకరికొకరికి పోటీగా నేను 1,00,000 ఫీజు కడుతున్నా అంటే ఇంటి పక్క 2 లక్షలు కడుతుంది. అది ఆ దేశం పోయింది. మరి గవర్నమెంట్ స్కూల్లో ఈ ఫీజు లేదు కదా. మిడ్ డే మీల్ కూడా ఉంది ఎంబడి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ అన్ని మరి గవర్నమెంట్ స్కూల్ పోతే నష్టం ఏముంది నీకు? ఏం లేదు కదా. బట్ వీ డోంట్ సెండ్. పోనీ అక్కడ ఏదో మీకు కంపెనీ బాగుండదు, మా పిల్లవాడు చెడిపోతాడు వాళ్ళ ఎంబడి అన్నటువంటి భావన అయితే ఉంటే ఇంట్లో ఉండే చదివించు. ఓపెన్ స్కూల్స్ ఉంది కదా, NIOS ఉంది, నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేసి. మనకి కోటిలో దే గాట్ ఏ రీజనల్ ఆఫీస్ మన తెలంగాణకి, బడి చౌడి సుల్తాన్ బజార్ ఏరియా. యూ కెన్ డూ దట్. ఇంట్లో చదివించుకోండి. చాలా మందికి పెద్ద బాల శిక్షణే రాదు. బాలశిక్ష అంటే కిండర్ గార్టెన్ బాలశిక్ష అనే ఒక బుక్ ఉండేది, పెద్ద బాలశిక్ష. ఇప్పుడు పెద్ద వాళ్ళకే పెద్ద బాలశిక్షలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు కూడా నేను కూడా నా దగ్గర పెద్ద బాలశిక్ష ఉంది, అప్పుడప్పుడు రిఫర్ చేస్తుంటా. అది అంటే ఈ సూడో అంటాం మనం, పీ సైలెంట్, PSEUDO, సూడో మెథడ్స్కి అలవాటు పోయడం. నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్న టైప్లో. సో పక్క వాళ్ళతో మనకు కంపేర్, వాళ్ళకి కారు ఉంది మనకు కారు ఉండాలి, వాళ్ళ పిల్లవాడు కాన్వెంటు మా పిల్లవాడు కాన్వెంటు అన్న ధోరణిలో పోయింది. అయితే కొంత మనం సొసైటీకి కూడా పట్టు కూడా పోవాల్సి వస్తుంది. కానీ అలా అని వాతలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఏదో చిన్న సైజు ప్రైవేట్ స్కూల్లో చేర్పించు, గవర్నమెంట్ స్కూల్ మీకు అంతగా నచ్చకపోతే ఇంట్లో ఎక్కువ చదువు చెప్పించు. ఇప్పుడంతా మదర్స్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్. కనీసం 10వ తరగతి వరకు మదర్స్ కెన్ టీచ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కొన్ని చోట్ల మదర్స్ మే నాట్ బి ఎడ్యుకేటెడ్. వేర్ మదర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ దే హ్యావ్ టు ట్రైన్ దేర్ చిల్డ్రన్. వేర్ మదర్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, అటువంటి మదర్స్ కూడా కొంతమంది దే ఆర్ మోటివేటింగ్ ద చిల్డ్రన్. వాళ్ళకి చదువు రాకపోయినా కూడా వాడు ఎంబడి ఉండి దే ఆర్ సిట్టింగ్ విత్ దేర్ చిల్డ్రన్ అండ్ ఎన్షూరింగ్ దట్ దిస్ ఫెలో ఈజ్ రీడింగ్. అలాంటి తల్లులు కూడా ఉన్నారు, దో దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. మరి ఫాదర్ కూడా పట్టించుకోవాలి కదా. నేను నా కేసులో కూడా ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ పిల్లల్ని చదివించేది ఇంటి దగ్గర మై వైఫ్ యూస్ టు టేక్ కేర్. నేను బయట వీళ్ళకి ఏ దగ్గర ఏ కోచింగ్ సెంటర్ బాగుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్ ఇండియాలో ఎక్కడ బాగున్నాయి, ఆ వర్క్ అంతా నేను వీళ్ళకి ఏ మెటీరియల్ తెప్పియాలి. మా పిల్లలు ఇంజనీరింగ్, ఐ హ్యావ్ 2 sons and daughter, ఇద్దరు ఇంజనీరింగ్, ఒక అమ్మాయి మెడిసిన్. వీళ్ళకి అప్పట్లో బ్రిలియంట్ అనేసి చెన్నై నుంచి వచ్చేది, అగర్వాల్ అని బాంబే నుంచి వచ్చేది ఆ మెటీరియల్స్. ఇక్కడ చుక్కా రామయ్య గారని స్టిల్ హీఈస్ అలైవ్, హీఈస్ 100 years old, నల్లకుంటలో. తెలుసు కదా మీకు. మై 2 sons ఆర్ హిజ్ స్టూడెంట్స్. పెద్ద అబ్బాయి ఐఐటీలో బీటెక్, హీఈస్ 50 years నౌ, లాంగ్ బ్యాక్. సెకండ్ అబ్బాయి NIT కోజికోడ్, క్యాలికట్. అది మా అమ్మాయికి కూడా ఆయన సీట్ ఇస్తా అంటే కూడా షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ BPC. సో షీ డిడ్
మెడిసిన్. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ సార్, తల్లి బాధ్యత తల్లిది, Yes, sir. ఇంట్లో తండ్రి పిల్లలు బాధ్యత తండ్రి బాధ్యత తండ్రిది. అంటే మీకు ఫీజు కట్టడానికి వెనకాడకుండా, డబ్బులు లేవు అనకుండా, డబ్బులు లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నాయి. ఎస్ సార్, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ అవైలబుల్ అప్ టు పీజీ. డబ్బులు లేని వాళ్ళకి, మరీ అంత లేకుండా కూడా లేరు. ఇప్పుడు ఎకానమీ పెరిగింది, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఫీజు కట్టడంత ఇది మీ ప్రాబ్లం ఉన్నంత ఇది లేదు. సో తల్లిదండ్రులు కనుక పిల్లల మీద శ్రద్ధ పెడితే, ఆ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా 80% ఆఫ్ ద ఉద్యోగాలు మనుషులు ఒక క్లరికల్ లెవెల్ జాబ్కే సెట్ అవుతారు. లేకపోతే దాని ఈక్వలెంట్ టెక్నికల్గా అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ, ఫిట్టరు, డ్రాఫ్ట్స్మెన్, ఇలాంటి ఉద్యోగాలకే ఒక 20% మట్టికే దే గో ఫర్ హయ్యర్ పొజిషన్. అవును సార్, అవును. సో ఈ క్లరికల్ లెవెల్ ఎగ్జామినేషన్కి మీకు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ సరిపోతుంది. నేను ఇందాక బస్సులో వస్తున్నప్పుడు కండక్టర్తో మాట్లాడితే ఆర్టీసీ వాళ్ళు రీసెంట్లీ దే హ్యావ్ రిక్రూటెడ్ 3,000 అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. ఓకే సార్. ఆన్ 18,000 శాలరీ మీద. ఇందాక షీఈ్ ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఐ వాజ్ జస్ట్ ఎంక్వైరింగ్. ఆర్టీసీలో కూడా నేను చాలా సెషన్స్ చెప్పాను. అవునా. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. మరి ఓ క్లరికల్ లెవెల్ జాబ్ సంపాదించుకోవడానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సిన పని లేదు. ఇకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెషనల్ కోర్సెస్కి ఫీజు చాలా ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్కి ఎక్కువ ఉంది, దాంతోనే మల్టిపుల్ టైమ్స్ మెడిసిన్కి ఉంది. అవును సార్. నెంబర్ 1. మనము మొత్తము ఒక స్టూడెంట్ మీద పేరెంట్స్ పెట్టే ఖర్చు అంటే ప్రైవేట్ సిస్టంలో చేయిస్తే 40-50 లక్షలు అవుతుంది ఇంజనీరింగ్ అయ్యేప్పటికీ. మెడిసిన్ అయితే 1 crore వరకు అవుతుంది. అంటే హై ఎండ్లో చెప్తున్నాను. ఆ 40 లక్షలు పెట్టుకుంటే 10-20 లక్షల్లో మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు. అది క్లిక్ అయితే కోటీశ్వర్లు కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.